హలో మై డియర్ క్రేజీ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే క్యారెట్ రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదండి, దీంట్లో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ రైస్ని ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మనకి టైం లేదనుకున్నప్పుడు ఈజీ అండ్ ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయే వన్ ఆఫ్ ది రెసిపీ క్యారెట్ రైస్. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చాలామంది క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి కూడా వేస్తారు, నేనైతే ఈరోజు తురిమి యాడ్ చేశాను. మీకు కావాలంటే ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యారెట్ ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదండి. క్యారెట్లో వైటమిన్ ఏ ఉండడం వల్ల క్యారెట్ మన కళ్ళకు ఎంతో మంచిది. అలాగే మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అన్నీ క్యారెట్లో పుష్కలంగా ఉంటాయి. చూడండి, క్యారెట్ కూడా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికిచ్చి చల్లార్చిన అన్నాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ రైస్ బాగా మిక్స్ అయ్యేలాగా, అలాగే క్యారెట్కున్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టుకునేలాగా బాగా పైనుంచి కిందకి కదుపుతూ రైస్ని మిక్స్ చేసుకోవాలి. రైస్ క్యారెట్స్ బాగా మిక్స్ అయింది కదండి, ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో ఇదండి క్యారెట్ రైస్. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నేను పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ కోసం. మళ్ళీ ఇంకొక టేస్టీ, సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.